2-3 నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీతో కలిసి 19వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికెళ్లి గత ఏడాది ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 19వ వార్డులో మురుగునీరు నిల్వ ఉండడంతో డ్రైనేజీ నిర్మాణానికి తక్షణమే 85 లక్షలను మంత్రి కేటాయించారు. వార్డులోని భాగ్యలక్ష్మిపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి తక్షణం ఆమోదం తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని, త్వరలోనే లబ్ధిదారులకు ఇల్లు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ 1 ఇయర్లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులున్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా, అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. రాగానే చేసింది. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు 6,000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 1,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు 5 రూపాయల భోజనంతో. ఎందుకు మూసేసిందో తెలీదు. మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ శాంక్షన్ చేశారు. కొన్ని అక్టోబర్లోను, కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో, అది రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తానన్నామో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా, అనేక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసడానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే. 2014-19లో నేను మంత్రి విదేశాఖకి, 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది మురిగిపోయింది. మళ్ళా దాన్ని ప్రభుత్వం రాగానే రివైజ్ చేసాం. ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం. అమృత్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది మురిగిపోయింది. స్వచ్ఛ భారత్లో వాళ్ళు 3,000 కోట్లు ఇస్తే 3,000 కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 150 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది పోయింది. అన్నిటినీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్ని రివైజ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.